శేఖర్ కమల చిత్రాలు అంటే సూపర్ హిట్స్ మాత్రమే కాదు, మ్యూజికల్ హిట్స్ కూడా ఉంటాయి. శేఖర్ కమల చిత్రం విడుదలవుతుంది అంటే వచ్చిందే, సారంగధరియా లాంటి పాటలు టాలీవుడ్ను షేక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా శేఖర్ కమల కొత్త చిత్రం విడుదల ఉంది, కానీ ఎక్కడా సాంగ్స్ హడావిడి లేదు. ఇది శేఖర్ కమల కొత్త చిత్రం కుబేరా. నాగార్జున, రష్మిక, ధనుష్ లాంటి స్టార్ స్టార్లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 3 పాటలు రిలీజ్ అయ్యాయి. అయితే ఏవి కూడా కుబేరాకు క్రేజ్ తీసుకురాలేకపోయాయి. మామూలుగా శేఖర్ కమల సినిమాలు అంటే సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తూ ఉంటాయి. శేఖర్ కమల కెరియర్ బిగినింగ్ నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తూ వస్తుంది. ఎప్పుడో రిలీజ్ అయిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అనామిక లాంటి చిత్రాల్లో పాటలు తప్పితే ఫిదా, లవ్ స్టోరీ లాంటి చిత్రాల్లో పాటలు టాలీవుడ్ ను షేక్ చేశాయి. యూట్యూబ్ లో రికార్డు కొద్ది వ్యూస్ అందుకున్నాయి. అసలు శేఖర్ కమల చిత్రంలో పాటలు, సాహిత్యం, సంగీతం గురించి ప్రేక్షకులు చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కొంతమంది ప్రేక్షకులైతే ఆయన సినిమాల్లో పాటలు చూసేందుకు 2-3 షోలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ నిలిచే శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేర లాంటి చిత్రాన్ని తీస్తున్నాడు. తన కెరియర్ లో మరోసారి భారీ ప్రయోగాన్ని చేస్తున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ లాంటి రాక్ స్టార్ మూవీకి వర్క్ చేస్తున్న సాంగ్స్ మాత్రం ఇప్పటికీ సౌండ్ చేయకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. శేఖర్ ఈసారి కంటెంట్ ఓరియంటెడ్ మూవీతో కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంప్రెస్ చేసే విధంగా స్టోరీ నరేట్ చేస్తాడు అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.